మంత్రి శ్రీధర్ బాబు మానవత్వం చాటుకున్నారు. భూపాలపల్లి జిల్లా మాదేవ్పూర్ మండలం బొమ్మపూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న 4 గాయపడ్డారు. అటుగా వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు ప్రమాదాన్ని గమనించి క్షతగాత్రులను తన కాన్వేలోని వాహనంలో ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి శ్రీధర్ బాబు వైద్యులకు సూచించారు. రేపు ఏపీకి ప్రధాని మోడీ వస్తున్నారు. మోడీ రాక సందర్భంగా సభా వేదిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్కింగ్కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని సర్కారు వెల్లడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అమరావతి నుంచి అందిస్తారు. మే 2వ తేదీన నరేంద్ర మోడీ అమరావతి పునఃశంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టినారు. ప్రధానంగా చూస్తే కనుక మనం నరేంద్ర మోడీ ఇక్కడికి విచ్చేసి ఇదే ప్రాంతంలో కూడా పైలాన్ని ఆవిష్కరించున్నారు. తొలుతగా ఇదే శంకుస్థాపన ప్రాంతం కూడా కానుంది. దీన్ని చూసుకుంటే కనుక పునఃప్రారంభ పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు అధికారులు సిద్ధం చేశారు. ముందుగా 49 కోట్ల అమరావతి ప్రాజెక్టు పనులకు ఇప్పటికే అధికారులు ఎక్కడెక్కడ చేయాలి, ఎలా చేయాలి అన్నది ఇప్పుడు ప్రధానంగా చూసుకోవచ్చు. మనం ఈ పైలాను ప్రత్యేకంగా నరేంద్ర మోడీ పనులకు 25 అడుగుల ఎత్తుగల ఒక పైలాన్ని మాత్రం ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ ఈ పైలాన్ నుంచే కూడా నరేంద్ర మోడీ పనులన్నింటినీ కూడా ప్రారంభిస్తారు. అనంతరం ఇక్కడి నుంచే కూడా శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలకు కూడా ఇక్కడి నుంచే నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. అట్లాగే ఆల్ ఇండియా సర్వీస్ అథారిటీ అంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నివాస సముదాయాన్ని కూడా శంకుస్థాపన కావిస్తారు. వీటి కోసం ఇప్పటికే 57 కోట్ల రూపాయలు కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా చేసేందుకు ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు. అలాగే నాగాయలంకలో అంటే కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలోని నాగాలాండ్లో మిసైల్ టెస్ట్ రేంజ్కు మోడీ కూడా శంకుస్థాపన చేస్తారు. అలాగే విశాఖ యూనిట్ మాల్కు శంకుస్థాపన చేస్తారు. దీనికోసం 3680 కోట్లు కూడా ప్రత్యేకంగా ప్రారంభించారు. అట్లాగే కాజీపేట, విజయవాడ 3వ లైను రైల్వే లైన్ కూడా ప్రారంభించనున్నారు. గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా కూడా ఈ శంకుస్థాపన పనులంటే కూడా నరేంద్ర మోడీ ఇక్కడి నుంచి శంకుస్థాపన చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా కూడా ఇప్పటికే ఒక పైలాన్ని కూడా ఇక్కడి నుంచే నరేంద్ర మోడీ ఆవిష్కరించున్నారు. అంటే రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడి నుంచే అన్ని పనులకు శంకుస్థాపన చేస్తారు, అన్ని పనులకు ఆవిష్కరణ జరుగుతుందని చెప్పేసి మంత్రివర్గం తెలియజేసింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో పాటుగా వివిధ శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా ప్రధానంగా కూడా ఇక్కడే అహర్నిశలు ఉండే పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. నరేంద్ర మోడీ 2వ తేదీన రాక సందర్భంగా అన్ని పనులకు ఇక్కడి నుంచే శంకుస్థాపన చేస్తారు. దీనికోసం సిఆర్డీఏతో పాటుగా అధికార యంత్రాంగం కూడా సన్నద్ధమైంది. మనం చూడొచ్చు. అంటే దీనికి పైలానికి అంటే ఒక 100 మీటర్ల దూరంలోనే ప్రత్యేక వేదిక కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ శంకుస్థాపన పనులను చేసిన అనంతరం కూడా మోడీ అక్కడికి వెళ్ళి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇప్పటికే ప్రతిదీ కూడా అంటే ఇంకా అమరావతిని సర్వతోముఖంగా అభివృద్ధి చేసేందుకే వీటన్నిటిని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా ఏపీ డీజీపీతో పాటుగా అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షించే ఏర్పాటు కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రస్తుతం అంటే అధికారులు చెప్తున్న దాని లెక్కల ప్రకారం, అలాగే చంద్రబాబు నాయుడు చెప్తున్న లెక్కల ప్రకారం 1,00,000 కోట్ల పనులకు నరేంద్ర మోడీ ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. కెమెరామెన్తో వాసు, అమరావతి. తెలంగాణ పోలీసులపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ పోలీసులకు పాకిస్తాన్ పట్ల ఎందుకంత ప్రేమ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా తన కార్యాలయానికి వచ్చిపోయే వాళ్ళు తొక్కుకుంటూ వెళ్లేలా
పాకిస్తాన్ జెండాను నేలకు అతికిస్తే దాన్ని పోలీసులు తొలగించడం ఏంటని మండిపడ్డారు. లోకల్ పోలీసులకు భయం ఎందుకో, ఏ దేశద్రోహి వారికి కంప్లైంట్ చేశారో తెలియదన్నారు. పోలీసులకు ఇస్లామిక్ జెండాకు పాకిస్తాన్ జెండాకు తేడా తెలియదా అని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ రాజ్యోత్సవంలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత కుటుంబం తెలంగాణ మీద పడి దోచుకుందన్నారు. తెలంగాణ ఆగమైంది, కాంగ్రెస్ విరణ అంటూ కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం మండిపడ్డారు. మరో 10 ఏళ్లు దోచుకోవడం ఆగిందన్నారు. తెలంగాణ ఆగమైందా, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం, రైతు రుణమాఫీ, ఎస్సీ వర్గీకరణ, కులగణన, రైతు బంధుపై చర్చిద్దామా అంటూ సవాల్ విసిరారు. ప్రతిపక్ష హోదా ఇచ్చినా ప్రజల వద్దకు కేసీఆర్ ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాల్లో ఎక్కడ మంచి కనిపించట్లేదా అంటూ నిలదీశారు. నిన్నగాక మొన్న ఒక ఆయన వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టింది. సంతోషం, మీ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అయింది. మీరు వజ్రోత్సవాలు, విజయోత్సవాలు ఏం చేసుకుని మాకేం అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో ఇదొక భాగం. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మేము ప్రాతినిధ్యం వహిస్తే 25 సంవత్సరాలు చరిత్ర కలిగిన మీ పార్టీకి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాకేం అభ్యంతరం లేదు. మీ అనుభవంతో మంచిని అభినందిస్తూనే, ప్రభుత్వాన్ని భుజం తడుతూనే మా వైఫల్యాలను ప్రశ్నించి, ఆ ప్రశ్నించడం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీరు అక్కడ మాట్లాడి ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు. ఇప్పటి వరకు 65 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు, బంగ్లా తీసుకున్నారు, కారు తీసుకున్నారు, వసతులు తీసుకున్నారు. పోలీసుల పహారా మీకు కల్పించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా, ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటున్నారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఆయన అంటే నేను రాను అసెంబ్లీలకు, మా పిల్లల్ని పంపించిన అంటాడు. నేను ఆయన్ని అడుగుతున్నా, పిల్లల్ని పంపించడానికైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి? మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి? మీరెవరు సభకు రాని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకున్నదా? మీ నైతిక హక్కు లేనప్పుడు మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా. మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినాయని, ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా. రైతు బంధు ఆగిపోయిందా? షాదీ ముబారక్ ఆగిపోయిందా? కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా? ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా? ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా? ఉచిత కరెంట్ ఆగిపోయిందా? ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా. ఇవే కాదు, సన్న బియ్యం ఇచ్చినాం, పేదవాళ్ళ ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం, 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము, 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం, ప్రైవేట్లో 1,00,000 ఉద్యోగాలు ఇప్పించినాం. కాంగ్రెస్ విలన్ అంటాడు. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. కనీసము మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడిన తర్వాత ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని ఆలోచన చేయాలి కదా. మనకు విచక్షణ ఉంది కదా, ఆలోచన ఉంది కదా. మాట్లాడకంటే ముందు ఏం మాట్లాడాలనో ఆలోచన చేయాలి, మాట్లాడిన తర్వాత ప్రజలేం ఏ విధంగా తీసుకుంటారో కూడా ఆలోచన చేయాలి. మేము తెలంగాణ ఇస్తే 10 ఏళ్ళు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని, టీవీలు పెట్టుకొని, పేపర్లు పెట్టుకొని, ఫామ్ హౌస్లు కట్టుకొని, ఇంటిల్లి పాది పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? అంటే గింటే ప్రజలనాలే కాంగ్రెస్ ఏమన్నా, అయ్యా మీరు తెలంగాణ ఇస్తే ఇగో ఆయన గట్ట తయారైండు, గిట్లా అచ్చోసిన ఆంబోతులు మా మీద ఎందుకు వదిలిన అని ప్రజలేమన్నా ఆవేదన వెలుబుచ్చారంటే అర్థం ఉంది. కానీ నీకెక్కడిది అర్హత మాట్లాడడానికి? అంటే ఆయన ఆలోచన ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి. కులగణనపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తదుపరి చేపట్టబోయే జాతీయ జనాభా లెక్కల సేకరణతో పాటే కులాల వివరాలను కూడా సేకరించనున్నట్లుగా స్పష్టం చేస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా చర్చనీయాంశంగా ఉన్న కులగణన అంశంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేస్తుంది. అధికారిక జనాభా గణాంకాల సేకరణ ప్రక్రియలోనే కులాల వారీగా వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలిపారు. ఇక ఇదే సమయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా చేపడుతున్న కులాల సర్వేలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వేలలో పారదర్శకత కొరవడిందని కేంద్రం అభిప్రాయపడినట్లుగా మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న సర్వే విధానాలపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.
వెల్కమ్ బ్యాక్. ఆ ఊరి పేరు వింటేనే చారిత్రక కట్టడాలు గుర్తుకొస్తాయి. ఆధ్యాత్మిక భావం ఉప్పొంగుతుంది. అక్కడ కొలువైన శివుడు చెన్నకేశ్వరుడిగా భక్తజనానికి ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నాడు. అంతేకాకుండా పురాతన దేవాలయాలతో అలరారుతున్న ఆ గ్రామం అత్యంత ప్రఖ్యాతిగాంచింది. కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయాలు దశాబ్దాలు దాటిన నేటికి శిల్పకళ సంపద చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. అద్భుతమైన శిల్పకళ సంపదతో భక్తులను, టూరిస్టులను అమితంగా ఆకర్షిస్తూ షూటింగ్లకు సైతం అనువైన ప్రదేశంగా విరాజిల్లుతున్న పిల్లలమర్రి దేవాలయాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. సూర్యాపేట జిల్లాకు 4 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్నాయి పిల్లలమర్రి శివాలయాలు. ఆ దేవాలయాలకు దాదాపు 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. కాకతీయ సామ్రాజ్యాన్ని రుద్రదేవుడు పరిపాలిస్తున్న కాలంలో అతని సామంతరాజైన బేతరాజు ఒకరోజు అడవికి వేటకు వెళ్లి అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద విశ్రమించి నిద్రలోకి జారుకున్నాడు. అయితే ఆ చెట్టు మీద కొన్ని పక్షులు కొంతకాలంగా నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నాయి. ఒకరోజు ఓ బోయేవాడు ఆ చెట్టుపై ఉచ్చులు వేయగా ఆ ఉచ్చులో ఒక పక్షి చిక్కుకుంది. అప్పుడు ఆ పక్షిని బోయేవాడు పట్టుకోబోగా, నన్ను పట్టుకుంటే నీకు ఏమి వస్తుంది, నన్ను వదిలిపెడితే నీకు ఒక రహస్యం చెబుతానని బోయేవాడికి పక్షి చెప్పింది. ఈ చెట్టు వేర్ల కింద ధనం ఉందని, ఆ ధనాన్ని తీసుకుని ప్రశాంతంగా జీవించు అని చెప్పింది. అయితే ఈ విషయం ఎవరితోనైనా అంటే వెంటనే తలపగిలి చస్తామని బెదిరించింది. పక్షి మాటలకు బోయేవాడు పగలబడి నవ్వుతుండగా బేతరాజుకు మెలకువ వచ్చి ఎందుకు నవ్వుతున్నావని ప్రశ్నించాడు. బోయేవాడు ఏమీ లేదని సమాధానమివ్వడంతో బేతరాజుకు కోపం వచ్చింది. విషయం చెప్పకపోతే శిరస్సు ఖండిస్తానని అనగానే బోయేవాడు పక్షి తనకు చెప్పిన విషయాన్ని రాజుకు చెప్పేశాడు. బేతరాజు అక్కడి నుండి నిష్క్రమించగానే బోయేవాడిపై చెట్టు కూలి తల పగిలి చనిపోయాడట. బేతరాజు తన రాజధాని చేరుకున్న తర్వాత ఒకనాడు పరమేశ్వరుడు కలలోకి వచ్చి తనకు ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పాడట. రాజుకు బోయేవాడు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి వెంటనే తను వేటకు వెళ్ళినప్పుడు విశ్రమించిన ప్రదేశానికి చేరుకోగా అక్కడ మర్రి చెట్టు కూలిపోయి ఉంది. వెంటనే రాజు ఆ చెట్టు కింద తవ్వించగా ధనం దొరికింది. ఆ ధనంతోనే బేతరాజు ఈ ఆలయాలను నిర్మించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. పరమేశ్వరుని కోరిక మేరకు నిర్మించిన ఆలయం కాబట్టి శైవులకు ఈ ఆలయం అంటే మక్కువ ఎక్కువ. పిల్లలమర్రిలో ఉన్న ఆలయాలను నామేశ్వరాలయము, త్రికుటాలయము, చెన్నకేశ్వరాలయం అని పిలుస్తారు. ఆలయాలలో ఉన్న శిలాశాసనాలను బట్టి కాకతీయ కాలంలోనే ఆ ఆలయం నిర్మించారని చరిత్రకారులు నిర్ధారించారు. ఆలయంలోని శిల్పాలు కాకతీయ రాజ్యంలోని శిల్పుల కళా నైపుణ్యాన్ని చాటు చెప్తున్నాయి. ఆలయంలోకి ప్రవేశిస్తే చాలు ఎంతో అద్భుతమైన శిల్పకళ చూపును పక్కకు తిప్పనివ్వదంటే అతిశయోక్తి కాదు. ఆలయంలోని ఏకశిలతో చేసిన రాతి స్తంభాలను నాణేలతో మీటితే కంచం రోగినట్టు మోగుతుంది. పిల్లలమర్రి శివాలయంలో గర్భగుడికి ఎదురుగా ఆ నటరాజుకు ఎంతో ఇష్టమైన నాట్య మండపం ఉంటుంది. ఆలయంలో చెక్కబడిన ఏ శిల్పాన్ని పరికించినా నాటి శిల్పుల శిల్పకళ చాతుర్యం కనిపిస్తూ ఉంటుంది. 12వ శతాబ్దపు కాకతీయులు ప్రతిష్ఠించినటువంటి నేటి వరకు కూడా విశేష పూజలు అందుకుంటున్న సూర్యాపేట జిల్లా అతి చేరువలో ఉన్నటువంటి పిల్లలమర్రి శివాలయాల్లో ఎంతో వైభవంగా ప్రతిరోజు కూడా విశేష పూజలు ఇక్కడ చేయడం జరుగుతుంది. కాకతీయుల కాలంలో గణపతి రాజు యొక్క సామంతరాజులైనటువంటి రేచర్ల నామిరెడ్డి, బేతిరెడ్డి ఇక్కడ లక్షల ఎకరాలలో రాజ్యాన్ని స్థాపించినటువంటి సమయంలో ఈ యొక్క దేవాలయాల్ని ప్రతిష్ఠించడం జరిగింది. మన ఊరిలో మొత్తం కూడా పురాతనమైన ఆలయాలు 4 ఉన్నాయి. మొదటిది వచ్చేసి శ్రీ పార్వతీ మహాదేవ నామేశ్వర స్వామి ఆలయం, తర్వాత త్రికూటేశ్వర స్వామి ఆలయం, తర్వాత సరస్వతీదేవి సమేత బ్రహ్మదేవాలయం, తర్వాత రామప్ప దేవాలయం లాగా మనకి నిర్మించినటువంటి శ్రీ ఎరకేశ్వర స్వామి దేవాలయం. ఎంతో మహిమాన్విత చరిత్రను తనలో ఇముడ్చుకున్న పిల్లలమర్రి దేవాలయాలను నిత్యం వందల సంఖ్యలో భక్తులు సందర్శిస్తూ ఉంటారు. రాష్ట్రం నుండే కాక వివిధ రాష్ట్రాల నుండి, అంతేకాక విదేశాల నుండి కూడా పర్యాటకులు ఆ ఆలయానికి వస్తుంటారు. పిల్లలమర్రి షూటింగ్లకు అనుకూలంగా ఉండడంతో ఇక్కడ షూటింగ్స్ బాగానే జరుగుతుంటాయి. పురావస్తు శాఖ వారు దీనిని తమ పరిధిలోకి తెచ్చుకున్నప్పటికీ ఆలయ అభివృద్ధి విషయంలో శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యాపేటకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ శివాలయాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవిగా పేర్కొనబడినవి. ఈ శివాలయాలు చాలా పురాతన కాలమైనటువంటి అయినప్పటికీ కూడా పర్యాటక కేంద్రంగా గుర్తించినారు. కానీ దానికి అనుగుణంగా అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా ఈ దగ్గరలో సూర్యాపేట దగ్గర సద్దల చెరువు నుంచి అందుబాటు దూరంలో ఉంది. అయినా కానీ ఒక రవాణా సంస్థ లేదు. ఒక ప్రయాణికులకు ఇబ్బంది కలిగినటువంటి ఉన్నాయి. ఎవరైనా నిద్ర చేయడానికి వచ్చినా, మంచి చెట్లు చూసుకుందాం వచ్చినా ఇక్కడ వసతి గృహాలు కూడా లేవు. కాటేజీలు అనేవి లేవు. ఈ కాటేజీలు లేకపోవడం వల్ల భక్తుల రాక కూడా సన్నగిలిపోయింది.
పట్టణానికి కూతవేటు దూరంలోనే ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చే రహదారులు సరిగా లేవు. భక్తులకు కావలసిన కనీస వసతులు కూడా లేవు. కావున ప్రభుత్వం ఈ విషయాలపై శ్రద్ధ చూపించి భక్తులకు, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. నల్గొండ జిల్లా మున్గోడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో రాజగోపాల్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్యాంపు కార్యాలయం మున్గోడు ప్రజల ఇల్లు అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు నిజమైన పేదలకు అందించడానికి, సమస్యలను చెప్పుకోవడానికి ఇది వేదిక అని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నిజమైన నిరుపేదలను లబ్ధిదారులుగా గుర్తించాలన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏమేమి సమస్యల్లో ఎంత సామాన్య మనిషి కూడా మాట్లాడే అవకాశం ఉండే ప్లేస్ ఇది. వాటిని పేపర్ మీద పెట్టి ముఖ్యమంత్రి లెవెల్లో తీసుకుపోయి క్యాబినెట్ లో చర్చించైనా సరే మనం నిర్ణయం మార్పించవచ్చు. ఆ శక్తి మనకు వెహికల్ ఉన్నందుకే అది మా అనారోగ్యం మాత్రం అది తప్పు. కాకపోతే ఒక్కటి ఏంటని ఆలోచిస్తున్నా అంటే దీన్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 రకాలు చేసి ఫస్ట్ ఫేజ్ లో మరీ నిరుపేద మనిషి వాళ్ళకి ఇద్దామని అంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఆన్ గోయింగ్ ఇష్యూ అలాట్మెంట్ ఆఫ్ హౌసెస్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి వీళ్ళే అర్హులు అని అంటుంది. అనాథులకు 10 ఎకరాలు ఉన్నది ఇప్పుడు మేనేజ్ చేసుకుని పొలిటికల్ గా ఇల్లు పెట్టుకుంటూ నిజమైన పేదవాళ్ళకు, అర్హులైన పేదవాళ్ళకు రాకుండా అనాథులకు పోతున్నాయి ఆ ఇల్లు అని చెప్పేసి ఆల్రెడీ అలాట్మెంట్ అయి పంచుకుంటున్నారు అనేది వచ్చింది. నిజమైన పేదవాళ్ళకు వాళ్ళకు పోవాలనేది ఎన్నింటిలో గవర్నమెంట్ 3,000 ఇస్తుందా, 4,000 ఇస్తుందా, 5,000 ఇవ్వండి. ఫస్ట్ ఫేజ్ లో నిరుపేద కుటుంబాలకు ఉంటాయి, సెకండ్ ఫేజ్ వస్తే ఇంకొందరికి ఇస్తాం, థర్డ్ ఫేజ్ లో ఉంటే ఇంకొందరికి ఇస్తాం. కానీ అరువులకు మాత్రం అందరికి అందాలి. అనారులకు ఒక్క ఇల్లు కూడా పోయే ప్రసక్తి లేదు. అది మనం ఏ పార్టీ అనేది చూడకూడదు. కానీ నిజంగా గ్రామాల వారిగా మాత్రం చాలా వీలైనంత వరకు వాళ్ళని ఎట్లా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలో మీరు కూడా పర్సనల్ గా తీసుకోవాలి. విలేజ్ వారిగా నేను కూడా చూస్తా. మా లీడర్లో ఒక ఆయన తప్పు చెప్తే మా లీడర్కి చెప్తా, నేను వద్దు నువ్వు అట్లా చేయ. మంత్రి సీతక్కను ప్రజా సంఘాల జేఏసీ నాయకులు కలిశారు. మావోయిస్టులను శాంతి చర్చలకు పిలవాలని జేఏసీ నాయకులు కోరారు. ఆదివాసీ బిడ్డలను రక్షించుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. సమస్యను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అడవిలో ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు ఉంటాయన్నారు సీతక్క. ఆదివాసీ బిడ్డలను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు, మావోయిస్టులు సమన్వయం పాటించి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని సీతక్క తెలిపారు. ఆ ప్రాంతంలో నివసించేటువంటి ఆదివాసులకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు, హక్కులు ఉన్నాయి. వాటన్నింటిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈరోజు మరి ఆదివాసీ సంఘాలు కానీ, గిరిజన సంఘాలు కానీ, దళిత సంఘాలు, బహుజన సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలన్నీ కూడా మరి ఒక జేఏసీగా ఏర్పడి శాంతి చర్చలకు మావోయిస్టులను పిలవాలని ర్యాలీ చేసి నాకు అదేవిధంగా ఇక్కడ మన కలెక్టర్ గారికి కూడా వారు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి మెమోరాండాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా మరి ఆదివాసీ బిడ్డగా ఉన్నటువంటి రాష్ట్రపతి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి మరి ఆదివాసీలు నివసించేటువంటి అటవీ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని మరి నా అభిప్రాయం కూడా నేను కూడా అదే చెప్తూ ఇవాళ మా సంఘాలన్నీ కూడా ఇచ్చినటువంటి వినతి పత్రాలు కేంద్రం దృష్టికి, రాష్ట్రపతి గారి దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి అదే విధంగా అక్కడ జీవించే అమాయకపు ఆదివాసీ బిడ్డల యొక్క హక్కులను, వాళ్ళ జీవించే స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం, మనము రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పి ఇటు పోలీసుల వైపు నుంచి కానీ, అటు నక్సల్స్ వైపు నుంచి కానీ, ముఖ్యంగా ఆదివాసుల ప్రాణాలు పోకుండా కూడా మనమందరం బాధ్యత తీసుకొని శాంతి వాతావరణాన్ని నెలకొల్పాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆదివాసీ